శ్రీ గురుభ్యో నమః. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా 10/5/1972 ఆ తేదీలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి. మాస్టారు చెబుతూ ఉన్నారు, ఉదయము స్నానాధికములను ముగించుకొని 8 గంటలకు క్రిందకు దిగి వచ్చితిమి. మరలా లియేజ్ వాసులు, బ్రస్సెల్స్ వాసులు మమ్ము చూడవచ్చిరి. అనేక సంభాషణలు జరిగినవి. వరల్డ్ టీచర్ ట్రస్ట్ సంస్థను గూర్చియు ఆశయములను గూర్చియు ప్రశ్నించి తెలిసికొనిరి. భారతదేశమున మీకొక ఆశ్రమము ఉన్నచో మేము కొందరము వచ్చి నివసించి సాధన చేసేదమని పలికిరి. 2 సంవత్సరములలో భారతదేశమున కానీ యూరప్లో కానీ 2 తావులందు కానీ ఆశ్రమ నిర్మాణము చేయుదమని పలికితిని. ఫ్రెంచి భాషలో స్థానిక వరల్డ్ టీచర్ ట్రస్ట్ కార్యాలయమునకు సంబంధించిన కరపత్రములు, ప్రకటనలు, లెటర్ హెడ్స్ తయారు చేసి వారందరూ వెంటనే ముద్రణమునకు పంపిరి. మధ్యాహ్నము భోజనమైన వెనుక వైద్యము కొరకు కొందరు వచ్చి సలహాలను పొంది పోవుచుండుటతో సాయంకాలమయ్యను. ఆ సాయంకాలము మారిస్ గృహమున దిగువ పెద్ద హాలులో నా ఉపన్యాసము ఏర్పరిచిరి. ఆనాటి ఉపన్యాసమును ఫ్రెంచి భాషలోకి అనువదించుటకు జీన్ వార్నన్ సిద్ధపడినది. కానీ అనువాదము కొంత నిదానముగా సాగినది. కారణము ఏమనగా ఆమె మాతృభాష డచ్చి భాష. నా ఉపన్యాసమును ఆంగ్లము నుండి మనస్సున తన భాషలోకి అనువదించుకొని మరలా ఫ్రెంచి భాషలోకి అనువదించి చెప్పినది. ఆనాటి ఉపన్యాసాంశము యోగశక్తులు, జ్యోతిశాస్త్రము, వ్యాధి నివారణము. వాతావరణము ప్రశాంతముగా ఉండెను. పత్రికా ప్రకటనలు చేయుట వలన పురప్రముఖులు అనేకులు హాజరైరి. అందరూ కొందరు వైద్యశాస్త్ర నిపుణులను కలరు అని మనకి ఆ ఉపన్యాసాన్ని అందిస్తున్నారండి మాస్టారు. జ్యోతిశాస్త్రము అనే అంశముపై మాస్టారు చెప్పిన ఉపన్యాసములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. నేటి నాగరిక లోకమున ఎప్పుడునూ వివాదగ్రస్తములైన అంశములు కొన్ని ఉన్నవి. భగవంతుడు ఉన్నాడా లేడా అన్నది అట్టి వానిలో మొదటిది. జ్యోతిశాస్త్రము సత్యసమ్మతము అగునా కాదా అనునది కూడా ఈ శ్రేణికి చెందినదే. ఇన్ని శతాబ్దముల కాలము మానవజాతిని ప్రశ్నలు ఎదుర్కొనుచుండుట వలనను, ఇంతకాలము వానిని అసత్యములని మానవజాతి త్రోసివేయగలుగుట సంభవము కాకపోవుట వలనను ఈ అంశములు సత్యములని రుజువగుచున్నది. సత్యములగుటయే కాక శాశ్వత సత్యములోని భాగములని కూడా రుజువగుచున్నది. అంటే ఇక్కడ మాస్టర్ ఏమంటున్నారంటేనండి, జ్యోతిశాస్త్రములు అసత్యములు అని మానవజాతి తోసివేసిందా? తోసివేస్తే ఇప్పుడు ఈరోజు మన దాకా జ్యోతిశాస్త్రం వచ్చేదా అండి? కనుక ఈ త్రోసివేయగలగటం అనేటువంటిది సంభవం కాల. అందువలన ఇది సత్యము, అంతేకాక శాశ్వత సత్యములోని భాగములు అని కూడా రుజువగుచున్నది అంటున్నారు. జ్యోతిశాస్త్రమును మానవుడు ఏ కాలము నుండి కనిపెట్టెను, ఏ దేశము వాడు ముందు కనిపెట్టెను అను ప్రశ్నలు అర్ధరహితములు. సృష్టి ఆరంభమే జ్యోతిశాస్త్ర నిదర్శన ప్రదర్శనమునకు ఆరంభము. ఆ ప్రదర్శనమును మానవుడు గమనించిన నాటి నుండియే శాస్త్ర ఆవిర్భావము అయినది. సూర్యరశ్మి భూమిపై పడుట, తత్ప్రభావమున పరిభ్రమణము చెందుచున్న భూమి రేణువులు ప్రభావితమై జల వాయు భూతములచే సంయోగమంది జీవులుగా మేల్కాంచుచుండుట, సూర్యరశ్మియే జీవులకు ప్రాణాధారమై పుట్టించి పోషించి పెంచుచుండుట జ్యోతిశాస్త్రమునకు ప్రథమ నిదర్శనము.
వృక్షములపై సూర్యరశ్మి పడినప్పుడు ఆకుపచ్చని పదార్థము, ఆ పదార్థము మూలమున చెట్లకు ఆహారము కల్పింపబడుట మరి ఒక ప్రబల నిదర్శనము. సూర్యుని కిరణ సంపద యొక్క ఉష్ణోగ్రతల లేత ముదుళ్లలో వసంతము, గ్రీష్మము, వర్షము, శరత్తు, హేమంతము, శిశిరము అను ఋతువులు ఏర్పడి తమ తమ ధర్మములను ప్రవర్తింపచేయుచు పుష్ప ఫలాది సంపత్తిని, ఆకులు రాలుట, చిగుళ్ళు తొడగుట మున్నగు సక్రమ మండలావృత్తిని పొందుట, అంతకన్నా గ్రహముల ప్రభావము భూమిపై ఉన్నదనుటకు ప్రబల నిదర్శనము ఏమి కావలెను? వీనినే మరికొంత సూక్ష్మ పరిశీలనకు గురి చేసినచో సూర్యుని నుండి వెలువడిన వివిధ కిరణములే గ్రహాది దేవతలుగా సహస్రాబ్దములు పనిచేసి గ్రహ గోళములు కట్టుకొని సౌర కుటుంబములు ఏర్పడుటయు, మన సౌర కుటుంబములోని గ్రహములలో ఒకటి అగు భూమి ఇతర గ్రహముల సహకారము పొందుచున్నదనియు తప్పక దర్శనము కాగలదు. ఋతుధర్మములు ఎట్లు ప్రవర్తించునో గ్రహధర్మములు కూడా అట్లే ప్రవర్తించి జీవుల స్వభావ స్వరూపాదులను నిర్వహించుచున్నవనుట శాస్త్రీయ సత్యము. మానవుని మనస్సునకు గ్రహముల ప్రభావము దర్శనమిచ్చి జ్యోతిశాస్త్రము గోచరముగుట కూడా గ్రహముల ప్రభావమే అని తెలియచున్నది. ఇదంతా గ్రహముల ప్రభావం అండి. జ్యోతిశాస్త్రం గోచరించడం కూడా గ్రహముల ప్రభావమేట. ఈ సృష్టిలోని అణువులలో ఒక్కొక్కటి బ్రహ్మాండ ధర్మములను అన్నింటినీ తనలో ఇముడ్చుకొన్న మొగ్గ. అట్టి అణువుల పరిణామ దశలలో ఒక దశయే మానవుడు. ఇతడు కూడా ఒక దశలోనున్న బ్రహ్మాండపు మొగ్గ మరియు భవిష్యత్ బ్రహ్మాండములలో ఒకడు. కనుక ఇతనిలో కూడా సూర్యుడును గ్రహములను స్వభావరూపమున మొగ్గలై ప్రవర్తించుచున్నవి. మానవుడిలో ఇవన్నీ మొగ్గలై ప్రవర్తిస్తూ ఉన్నాయిటండి. ఏవండి? సూర్యుడును గ్రహములును. మర్రిగింజలోనున్న మర్రి చెట్టు వలె మానవుని స్వభావమున ఉన్న గ్రహ లక్షణములు వాని కర్మస్వరూపములుగా, ఫలములుగా, అనుభవములుగా పనిచేయుచుండును. పెద్ద మర్రి చెట్టు అండి. ఎక్కడి నుంచి పుడుతోంది ఆ మర్రి చెట్టు? ఈ గింజలో నుంచి పుడుతోంది. అంటే అంత పెద్ద మర్రి చెట్టు అంతకుముందు ఎక్కడుంది? ఈ గింజలో ఉన్నది. అట్లాగే మానవుని స్వభావమున ఉన్న గ్రహ లక్షణములు వాని కర్మస్వరూపములుగా, ఫలములుగా, అనుభవములుగా పనిచేయుచుండును. ఉదాహరణకు నేను అను ప్రజ్ఞ సూర్యుడుగను, మనస్సు చంద్రుడుగను, ధైర్యము కుజుడుగను, తెలివితేటలు బుధుడుగను, సుఖమును గూర్చిన జ్ఞానము బృహస్పతిగను, సౌందర్య బుద్ధి శుక్రుడుగను, కష్టసుఖముల సమన్వయము శనిగను, మానవునిలో గ్రహలక్షణములు బీజరూపము దాల్చి ఉండును. ఒక జీవి జన్మించినప్పుడు ఆకాశమున గల గ్రహగోళముల విన్యాస వైఖరులే, ఆ వైఖరులే ఒక సమన్వయాత్మకమగు చిత్రముగా ఏర్పడును. ఆ చిత్రపటమే ఆ జీవి స్వభావము యొక్క చిత్రపటమగును. అప్పటి నుండి పురోగమించుచున్న వివిధ గ్రహగతులే అతని స్వభావశీలాదులలోని పురోగతులై నూతన కర్మాచరణమునకు అతనిని పురికల్పుచుండును. వీనిని ఆచరణీయమైన సమన్వయమును తెలుపునదియే జ్యోతిశాస్త్ర సమన్వయము. ఇట్టి శాస్త్రము సహస్రాబ్దముల తరబడి వివిధ దేశములలో దర్శనము చేయబడి వివిధ సమన్వయములను పొందినది. మరలా ఆయా దేశముల రాకపోకలలో, రాజకీయాది సంబంధములలో వివిధ శాఖలు అనేక ముఖమునకు సమన్వయింపబడుచు భిన్నత్వము నుండి ఏకత్వమునకు దర్శన మార్గమున రూపొందించుచున్నవి. ఇట్టి శాస్త్రము పరమ పవిత్రమైన బ్రహ్మ విద్యకు, బ్రహ్మాండ పిండాండ సమన్వయమునకు చక్కని
తాళము చెవి అని వేరుగా చెప్పనక్కరలేదు. కానీ ప్రతి దేశమునందును కొందరు ప్రయోజనపరులచే ఈ శాస్త్రము దుర్వినియోగము చేయబడి రూపము మారుచు కొంత అప్రతిష్టకు లోనైన మాట సత్యము. అంటే ఈ జ్యోతిశాస్త్రము ప్రతి దేశమందు కూడా కొందరు ప్రయోజనపరులచే ఏమైతోంది, దుర్వినియోగం చేయబడుతోంది ఈ శాస్త్రం. దానివల్ల రూపము మారుచు కొంత అప్రతిష్టకు లోనైన మాట సత్యము అంటున్నారు మాస్టారు. ప్రతి వ్యక్తి యొక్క భవిష్యత్తు భగవంతునిచే వ్రాసియుంచబడుననియు, గ్రహములు ఈ భవిష్యత్తును నిర్ణయించి మానవునిచే కర్మాచరణము చేయించుననియు నమ్మిన మూర్ఖులు కొందరు తాము మోసపోయి అమాయక ప్రజలను మోసపుచ్చుచున్నారు. ప్రభువులలోనూ ప్రజలలోనూ కుతూహల ప్రదర్శనమునకు ఈ శాస్త్రమును గురిచేసి హాస్యాస్పదులగుట కూడా జరుగుచున్నది. క్రొత్తగా కాపురమునకు వచ్చిన భార్య గర్భిణి కాగా పుట్టబోవునది స్త్రీయా పురుషుడా అని ప్రశ్నించు అవివేకులు కూడా కలరు. కొలది మాసములు నిరీక్షించినచో తేలును కదా, ఇంతలో గర్భాత్రమేలా అని తట్టదు కాబోలు అంటున్నారండి మాస్టారు. అనంటూ ఒక కథ కూడా చెప్తూ ఉన్నారండి. పూర్వము ఒక రాజుగారి భార్య లేక లేక గర్భిణి అయినది. ఆస్థాన జ్యోతిష్కునకు మూడెను. అతనికి శాస్త్రము రాదు. ఎట్లో రాజుగారి సొమ్ము తినుచు కాలక్షేపము చేయుచుండగా శిశువును గూర్చి స్త్రీ పురుష ప్రశ్న ఎదురైనది. అతడు గ్రుడ్లురిమి ఇట్లనెను, ఈ గర్భమునకు ఘోర శాపమున్నది. ముందు చెప్పినచో గర్భము విచ్ఛిన్నమగును. అయినను శాస్త్ర నిదర్శనమునకు నేను ఫలితము వ్రాసి ఒకచోట గుప్తముగా ఉంచెదను. రాణిగారు ప్రసవించిన వెనుక శాస్త్రము గొప్పతనమును పరిశీలించవచ్చును అని చెప్పేటండి. అతనికి నిజానికి శాస్త్రం రాట. తరువాత అతడు పుత్ర సంభవము జరుగునని వ్రాసి ముందు చూరులో, పుత్రికా సంభవము కలుగునని వ్రాసి వెనుక చూరులోను 2 పత్రములను గుప్తము చేసెను. 2 పేపర్లని పెట్టేటండి. తుదకు పుత్రుడే కలుగగా అది తీసి చూపించెను. ప్రభువు శాస్త్రజ్ఞునకు గజారోహణాది సన్మానములు చేసెను. ఇట్లు శాస్త్ర గౌరవమును క్రిందుపరుచువారు అనేక దేశములలో ఉన్నారు. బ్రహ్మాండ పిండాండ సమన్వయము యొక్క సమ్యక్ దర్శనము జ్యోతిశాస్త్ర పరమార్థ ప్రయోజనములలో ఒకటి. చూడండి, బ్రహ్మాండము పిండాండము ఈ రెండిటి సమన్వయము, దాని యొక్క సమ్యక్ దర్శనము, ఇది అదిగో జ్యోతిశాస్త్రము దేనికి ఉన్నది, ఆ పరమార్థం ఏమిటి, ఆ ప్రయోజనాల్లో ఇదొకటండి. మానవుని శరీరమునందలి వివిధ భాగములకును భూగోళముపై ఉన్న ధ్రువములు భూమధ్యరేఖ మున్నగు విభాగములకును గల పరస్పర సంబంధమును దర్శించిన కొందరు సిద్ధులు ధ్యానస్థితిలో ఎచ్చటికైనను కామగమనము చేయు విద్య నేర్చి ఈనాడును పోయి వచ్చుచున్నారు. కామగమనము అనే విద్య నేర్చుకున్నట్టండి. నేర్చుకొని ఈనాటికి పోయి వస్తున్నారట. ఎట్లా నేర్చుకున్నారు? ఇదిగో మానవుని శరీరమందలి వివిధ భాగాలు ఉన్నాయి కదండి, అట్లాగే భూగోళముపై ఉన్న ధ్రువములు భూమధ్యరేఖ మొదలగు విభాగాలు ఉన్నాయి కదండి, ఈ రెంటికి గల పరస్పర సంబంధమును దర్శించారటండి కొందరు సిద్ధులు. వాళ్ళు ధ్యానస్థితిలో ఎచ్చటికైనను కామగమనము చేయు విద్య నేర్చి ఈనాడును పోయి వచ్చుచున్నారు. అట్లే శరీర భాగములకును అందరి ప్రజ్ఞలకును బాహ్య ప్రపంచమున గోళాంతర కక్ష్యలకును గల పరస్పర సంబంధమును దర్శించిన మహాసిద్ధులు ధ్యానమాత్రముచే ఆయా గోళములలోనికి సూక్ష్మ శరీరములతో ప్రయాణము చేసి అందలి వృత్తాంతములను దర్శించి గ్రంథస్థము చేయుచున్నారు. మాస్టర్ సివివి గారు ఇట్టి ప్రజ్ఞతోనే భార్యకు యోగస్థితి కల్పించి
ఆమె సూక్ష్మ శరీరము ఇతర గ్రహలోకములకు పంపి ఆమె ముఖస్థముగనే గ్రహముల విశేషములను పలికించి గ్రంథస్థము చేసిరి. మాస్టర్ సివివి గారు ఇట్లానే గ్రంథస్థం చేశారండి. వారి భార్యను ఆయన యోగస్థితి కల్పించారు ఆవిడకి. ఆమె సూక్ష్మ శరీరాన్ని ఇతర గ్రహములకు పంపారు. ఆమె ముఖస్థముగానే పంపి ఆవిడ నోటి గుండానే ఈ గ్రహముల విశేషములను పలికించి గ్రంథస్థం చేశారండి. ఇదిగో ఇది పరమార్థము, జ్యోతిశాస్త్ర పరమార్థము అంటున్నారు. ముఖ్యముగా కర్మ సిద్ధాంతములోని సూక్ష్మములను గ్రహించి వానిపై స్వామిత్వము నెరపుటకు, కర్మ విమోచన మార్గమునకు ఈ శాస్త్రము చక్కగా ఉపకరించును. కర్మ అనునది నిర్బంధము కాదనియు, అనుక్షణము సత్కర్మాచరణముచే భూతకాలికమగు దుష్కర్మ వాసనను చక్కగా తొలగించుకొనవచ్చుననియు. కర్మను తొలగించుకోవచ్చటండి. ఎట్లా అండి? అనుక్షణము సత్కర్మాచరణముచే అంటున్నారు. దానివల్ల ఈ దుష్కర్మ వాసనను చక్కగా తొలగించుకొనవచ్చనియు, దానికై యోగ సాధనము ముఖ్యమనియు జ్యోతిశాస్త్రము బోధించును. అంతేకాక మానవుని ప్రకృతిలోని త్రిగుణముల జంట, ఆ జంట ప్రకృతులు షట్చక్రములుగా వర్తించుట, వాని జంట ప్రకృతులు 12 రాసుల అధీనమున నడచుట, ఇవి అన్నీయు స్థూల సూక్ష్మదేహములయందు 12 కాలాంగములుగా వర్తించుచుండుట, గ్రహగతులు వానిని కర్మవాసనల రూపమున ఉన్మీలనము చేయుట, అవి నిత్య జీవితమున కష్టసుఖములుగా అనుభూతమగుచుండుట ఈ శాస్త్రము వలన చక్కగా గోచరించును. మానవుని ప్రజ్ఞలోని శక్తులు గ్రహముల మొగ్గలుగా పనిచేయుట, వానికి అధిపతియగు జీవప్రజ్ఞకు వానిని దమింపగల శక్తి ఉండుట, ఈ శక్తి వలన కర్మబంధ విమోచనము నొంది శాశ్వత పురుషుడుగా జీవింపగలుగుట అను సత్యము ఈ శాస్త్రమునకు పరమావధి. అదండి ఈ శాస్త్రమునకు పరమావధి. ఏమిటండి? కర్మబంధ విమోచనమును పొందటము, శాశ్వత పురుషుడుగా జీవింపగలుగుటము, అంటే నేనుగా భగవంతుడుగా జీవింపగలుగుటం. అది ఈ శాస్త్రమునకు పరమావధి. నాటి ఉపన్యాసము రాత్రి 8:15 నుండి 10:30 గంటల వరకు సాగెను. ముఖ్యముగా దివ్యజ్ఞాన వాంగ్మయము పరిశీలించిన వైద్య ప్రముఖులకు నా ఉపన్యాసాంశములు మిక్కిలి తృప్తిని కలిగించెను. మిగిలిన వారికి కొన్ని అంశములు క్రొత్తగా ఉండుటచే ఉపన్యాసాంతమున ప్రశ్నల వర్షము కురిపించిరి. ఒక వనిత నన్నిట్లు ప్రశ్నించెను. కర్మ సిద్ధాంతము ప్రకారము పూర్వజన్మలలో చేసిన కర్మను అనుభవింపక తప్పదు. జీవితమున సుఖదుఖములు, వ్యాధులు మున్నగునవి పూర్వకర్మ ఫలములై కలుగుచుండును. ఇక జాతకములు చూచుకొనుట వలన మనకు కలిగిన లాభమేమి అని అడిగిద్దటండి. మాస్టర్ అంటున్నారు, దానికి నేనిట్లు బదులు పలికి తిని, దీనిని కొంత వివరించి తిని మరలా వివరించెదను. పూర్వకర్మ కూడా మనము ఆచరించినదే. దానికి మనస్సు కర్మాధీనమై ప్రవర్తించి మరలా కర్మను మంచి చెడ్డల ఫలితములను ఇచ్చుదానిని పెంచుకొనుచుండును. కానీ గ్రహములు మన మనస్సును కర్మాధీనముగా ప్రేరేపించునే కానీ కర్మ చేయించవు. గ్రహాలు ఏం చేస్తాయండి? మన మనస్సును కర్మాధీనముగా ప్రేరేపిస్తాయే కానీ కర్మ చేయించవటండి. జీవుడు మనస్సు ఇంద్రియముల సంబంధము కలిగి ఉన్నప్పుడు కర్మాధీనుడై కర్తృత్వము ఆరోపించుకొనుచు వాతావరణమునకు లొంగి ప్రేరేపింపబడిన విధమున కర్మబద్ధుడై కర్మాచరణము చేయుచున్నాడు. ఇంద్రియములకు మనస్సునకు అతీతుడైనప్పుడు పూర్వకర్మ నుండి విమోచనము చెందుచున్నాడు. అప్పుడు కర్తృత్వము లేని నిమిత్త కారణమగుచున్నాడు. ఈ విధముగా సత్కర్మాచరణము చేసి
పూర్వ దుష్కర్మ వాసనలను రహితము చేసుకొనుచున్నాడు. ఇట్లు చేసుకొనుటకు జాతకములోని గ్రహస్థితి మన పూర్వకర్మ వాసనల విషయమై తెలిసికొని తప్పించుకొనుటకు ఒక దీపము వలె సహాయము చేయుచున్నది. కనుక ఇప్పుడు జ్యోతిషశాస్త్రం ఎలా సహాయం చేస్తోంది? ఒక దీపము వలె సహాయం చేస్తోంది. అంటే పూర్వకర్మ వాసనల విషయమై తెలుసుకోవటం కోసం, దాని నుండి తప్పించుకోవటం కోసం ఒక లైట్ ఎలాగైతే దోవ చూపిస్తోందో అలా సహాయం చేయుచున్నది. కనుకనే ఈ శాస్త్రమును జ్యోతిశాస్త్రము లేక వెలుగు అని వ్యవహరించిరి. మరి కొన్ని ప్రశ్నలకు జవాబులిచ్చిన వెనుక మేమెల్లరి దగ్గర సెలవు తీసుకొంటిమి. లియేజ్ నుండి వచ్చిన సోదర బృందము వారెల్లరూ మాతో మేడపైకి వచ్చి సహభోజన సంభాషణ సల్లాపాదులతో రాత్రి 12:30 వరకు గడిపిరి. మేము సెలవు తీసుకొని నిద్రించితిమి. అటుపైన 11/5/1972 ఆ తేదీలోకి ప్రవేశిస్తున్నామండి. ఉదయం 6 గంటలకు నిద్రలేచి స్నానాధికములను పూర్తి చేసుకొని పూజ అల్పాహారము అయిన తరువాత ఒక మిత్రుని కారులో బ్రస్సెల్స్ నుండి స్పాంటిన్కు బయలుదేరితిమి. ఉదయము 8 గంటలైనది. లియేజ్ నుండి వచ్చిన సోదర బృందమెల్లరూ సెలవు తీసుకొనిరి. మేము ఆ కారులో బయలుదేరి బ్రస్సెల్స్ నగరము నలుమూలల ప్రధాన కేంద్రములలోని వింతలు విశేషములను చూచి స్పాంటిన్ చేరుసరికి మధ్యాహ్నము 12 గంటలయ్యను. భోజనానంతరము మా వసతికి చేరుకొనిన తరువాత లియేజ్ నుండి ఎవరో నన్ను చూడవచ్చిరి. అతను చూడగానే నమస్కరించి ఓం నమఃశివాయ అనెను. పూర్వమతడు కసాయి దుకాణము వ్యాపారము చేయుచుండెడివాడు. భారతదేశము నుండి వచ్చిన ఒక గురువును సందర్శించి 1952లో శివ పంచాక్షరి ఉపదేశమంది పూర్తి శాకాహారిగా మారిపోయెను. స్వల్ప సంభాషణము తరువాత అతడు తన అనారోగ్యమును గూర్చి ఔషధమును వ్రాయించుకొని మరల నమఃశివాయ అని నమస్కరించి నేను లియేజ్ వెళ్ళినప్పుడు వాని ఆతిథ్యము స్వీకరింపుమని ఆహ్వానించి వెడలిపోయెను అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మాస్టారు. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము హాలెండు యాత్ర అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా.